నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెదేపా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండా. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి. పట్టుదలతో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈవీఎం గోదాముల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలి. భద్రతా సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన కార్యక్రమాలను వివరించారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ పై పార్టీ విశిష్టతను వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులు వారికి పార్టీతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు 1982 మార్చి 29వ తేదీన అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు అని అశోక్ గజపతిరాజు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు చేపట్టారని ఆయన అన్నారు. నిరుపేదలకు ₹2 కిలో బియ్యం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు చేస్తున్న కృషికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా సహకరించాలని అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. అదేవిధంగా భవిష్యత్ తరాల కొరకు ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని, అందుచేత మొక్కలు నాటాలని, పెట్టెలకు నీరు అందించేలా ఒక పాత్రలో ప్రతిరోజు నీటిని అందుబాటులో ఏర్పాటు చేసేలా అందరూ కృషి చేయాలని, అందుకుగాను నియోజకవర్గంలో గల అన్ని వార్డులు, గ్రామాలకు ఒక మట్టి పాత్రను, ఒక మొక్కను అందజేశారు. ఇదే స్ఫూర్తితో అందరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో గల పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది జరిగింది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు కూడా మారుస్తాను అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది జరిగింది. ఈ రోజుకి కూడా చీపురుపల్లిలో సీనియర్ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు కూర్చున్నామంటే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, బాబు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు 3 పూట్ల తినడానికి కూడా అన్నం ఉండేది కాదు. ఒక పూట తినగలిగినా మేము సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ రోజున మేము 3 పూటలు తింటున్నామంటే, మా పొలాల్లో పంటలు పండుతున్నాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఎంతో మంది ఈ రోజుకి కూడా చెప్తా ఉంటారు. మరి ఆయన కూడు గూడు బట్ట అని చెప్పేసి ఆయన ప్రజలందరి మధ్యలోకి వచ్చారు. ఆ రోజుల్లో అనుకుంటూ ఉండేవారంటే ఎవరైనా ట్రైన్ నుంచి వెళ్తా ఉంటే ఒక కాలనీ కనుక ఆంధ్రాలో చూసాము అంటే అది ఎన్టీ రామారావు గారు స్థాపించిన కాలనీ అని చెప్పేసి ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారంట. మరి ఇటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధే మన జయం అని చెప్పి ముందుకెళ్లారు. ఈ రోజున ఒక హైటెక్ సిటీని ఆయన స్థాపించారు. ఈ రోజుకి కూడా ఆంధ్రాలో మహిళలు ఈ రకంగా చైతన్యంగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఒక బీహార్ కానివ్వండి, ఒక ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఒక రాజస్థాన్ కానివ్వండి, వెళ్ళి చూడండి. ఈ రోజుకి మహిళలు ఎవరు కూడా బయటికి రావడానికి లేదు. వాళ్ళని ఎంతో తక్కువ కింద చూస్తారు. వాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున ఆంధ్రాలో మహిళ చైతన్యవంతురాలు అయ్యారు అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది లోకేష్ బాబు గారి గురించి. లోకేష్ గారు ఎప్పుడూ కూడా పని 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 తప్ప ఇంకో జాస్ ఉండదండి. నాయకులు ఎవరైనా కానివ్వండి, ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కొన్ని ఫ్లెక్సీలు కట్టించుకుందామనో లేదంటే ఇంకేదో హంగు ఆర్భాటాలకి దర్పాలకి పోతా ఉంటారు. కానీ నేను ఇన్ని సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని చూసిన తర్వాత ఆయన దగ్గరికి మీరు వెళ్ళారంటే పనేంటి,
సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఏ రకంగా చూపిద్దామన్న మాట తప్ప, అన్న ఆలోచన తప్ప ఇంకేది చేయరు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి. ఈ మంచి విషయాలన్నీ కూడా మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి గుర్తు చేసుకుంటూ, చివరగా కార్యకర్తలందరి గురించి కూడా ఒక్క మాట చెప్తాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా ఉంది అంటే, ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఉండబోతా ఉంది అంటే దానికి కారణం కార్యకర్తలు. కార్యకర్తలు అంటేనే ఒక ఎమోషన్. ఆ కార్యకర్తలందరికీ కూడా ఈ పసుపు రంగు చూసినా, మన జెండా చూసినా వచ్చే ఎమోషన్ ద్వారా మన పార్టీ అంతా కూడా ఈ రోజుకి చాలా గట్టిగా ఉంది. ఒక్క విషయం చెప్తాను, మా అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే అవసరం లేదు, ఎప్పుడో ఒక మాట చెప్పారు. మాట అనుకున్నారంటే అది మా వరకు కూడా వచ్చింది. ఒరే, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా, వాళ్ళు ఎక్కడా ఉన్నారో లేదో అని తెలియకపోయినా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అన్న పాట విన్న వెంటనే ఏంట్రా ఈ సమూహం, వేల మంది లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చేస్తారు, ఆ మహనీయుడు వాళ్ళన్న మాట అండి, ఆ మహనీయుడు ఏ ముహూర్తాన పెట్టాడో ఈ పార్టీ, ఆ మహనీయుడు ఏ ముహూర్తాన పెట్టాడో ఈ పార్టీ, కార్యకర్తలందరూ కూడా ఇప్పటికీ ఈ రకంగా ఉన్నారని చెప్పి మనం అనుకుంటున్న మాట కాదు, వాళ్ళు అనుకుంటున్న మాట అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి మీ అందరికీ కూడా ఇంకోసారి గుర్తు చేసుకుంటూ, చివరగా అశోక్ గజపతిరాజు గారు ఈ రోజు ఉన్నారు అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, అన్ని విషయాలు కూడా క్రమశిక్షణతో నిబద్ధతతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. ఆ కుటుంబం ఈ రోజుకి చూస్తే ఎన్నో వేల కోట్లు భూముల పరంగా కానివ్వండి, లేదా ఇంకేదో పరంగా కానివ్వండి, సమాజానికి ఇచ్చారే తప్ప ఈ సమాజం నుంచి వాళ్ళకు రూపాయి గాని లక్ష గాని ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మరి ఆయన వారసత్వంలో ముందుకెళ్తా ఉన్న అదితి గజపతిరాజు గారు కూడా అదే రకంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి పార్టీ ఈ రోజున వారానికి ఒకసారి గ్రీవియన్స్ పెట్టమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి నేను ఎక్కడికి పార్టీ ఆఫీస్ కి ఎప్పుడు వస్తా ఉన్నా, మేడం గారు ఎప్పుడు గ్రీవియన్స్ లాగే ఆ ఆఫీస్ రూమ్ లో కూర్చుని ఎప్పుడు అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసమే ఎప్పుడు చూస్తా ఉన్నారు. మరి ఆ రకంగానే మిగిలిన 4 సంవత్సరాలు కూడా మేడం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మనం మాట్లాడుకోవాల్సింది మన ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు కూడా మొత్తం 7 నియోజకవర్గాలు తిరుగుతూ, ఈ 7 నియోజకవర్గాలే కాకుండా తెలుగు జాతి ఎక్కడున్నా, అది చెన్నైలో కానివ్వండి, అండమాన్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్తూ వాళ్ళందరి సమస్యలు కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కూడా ఎనలేని కృషి చేస్తా ఉన్న కలిసెట్టి అప్పలనాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 43rd ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు కూడా నేను తెలుపుతూ, 43 years మన పార్టీ ఉంది. 82లో ఈరోజు మన పార్టీ మొదలు పెట్టారు నందమూరి తారక రామారావు గారు. అయితే నందమూరి తారక రామారావు గారు పార్టీ మొదలు పెట్టినప్పుడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలు పెట్టారు. ఆ రోజుల్లో సంక్షేమమే, మొత్తం భారతదేశంలో సంక్షేమమే. మన నందమూరి తారక రామారావు గారు కాన్స్టిట్యూషన్ లో సంక్షేమం రాసినప్పటికీ కూడా వారు మొత్తం భారతదేశం కోసం సంక్షేమం అనేది దారి చూపెట్టింది నందమూరి తారక రామారావు గారు అని మనం ఎంతో గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం, పార్టీ పెట్టినప్పుడు నేను పుట్టాను. అయితే అప్పుడు పుట్టి పార్టీతో పాటు పెరుగుతూ నేను తెలుగుదేశం పార్టీకి ఒక కూతురుగా ఉంటూ ఉన్నాను. అయితే ఈ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం గురించి ఆలోచిస్తే ఈ పార్టీ ఇచ్చిన ఐశ్వర్యం నా తండ్రి నా పార్టీ ఒక ఐశ్వర్యం నా పార్టీని నాకు సమర్పించారు. అయితే మనం అందరం కూడా ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆశయాలు మన అందరికీ ఒక బాధ్యత ఉంది. ఈ వారి ఆశయాలు మనం నెరవేరుస్తూ, మన పార్టీని రక్షిస్తూ, ప్రజలకి సేవ చేస్తూ ఈ విధంగా మనం పార్టీని తీసుకువెళ్ళాలి. అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
తెలుగుదేశం పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకలు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడల తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెదేపాకు విశేష సేవలందించిన సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. విజయనగరం జిల్లా గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా మంత్రి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని పసుపు చొక్కాలతో పండుగలా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మక్కో శ్రీధర్, మాజీ ఎంపీపీ గంటేడు శ్రీదేవి, పివివి గోపాలరాజు, కొండపల్లి భాస్కర్ నాయుడు, కోరాడ కృష్ణ తదితరులతో పాటు నియోజకవర్గంలోని 3 మండలాల నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పాలకొండ రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే కోండ్ర మురళీమోహన్ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలు, నాయకులకు వివరించారు. ప్రజలే దేవుళ్లు అని కొనియాడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన ఆనాటి పార్టీ ప్రమాణాలను గుర్తు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్రమశిక్షణతో కూడిన తెలుగుదేశం పార్టీగా శ్రేణులందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆశయాల కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. అనంతరం దీర్ఘకాలంగా టీడీపీ కోసం కష్టపడి పనిచేస్తున్న 5 కార్యకర్తలకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, మండల కన్వీనర్ కేవీ కొండయ్య, ట్రైకార్డు బోర్డు డైరెక్టర్ పువ్వల లావణ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కోలా రంజిత్, మాజీ ఎంపీపీ రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవిగుడి జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత్ కుమారి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదల అభ్యున్నతి కోసం ఆనాడు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈనాడు పేదల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా కేంద్రంలో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శంకర శ్రీనివాస్, నాయకులు రవిమోహన్ పట్నాయక్ ఆధ్వర్యంలో స్థానిక శాంతినగర్ సాలిపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తమ వంతు సేవలందించిన సీనియర్ టీడీపీ నాయకులు అట్టాడు అప్పలనాయుడు, కురుమల్ల ఆదిబాబు, ఆర్ శ్రీనివాసరాజు, ఉస్మాన్, వై అప్పన్నలను దుస్సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం శంకర శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఆంధ్రులను మద్రాసీవాసులుగా పిలువబడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగోడని పలికే స్థాయికి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాండురెడ్డి, అచ్చియమ్మ, రమణమ్మ, కృష్ణ, ఉస్మాన్, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని 24వ డివిజన్ పరిధిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయంతోనైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి, పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతిరాజు అడుగుజాడల్లో ముందుకు వెళుతూ మా డివిజన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి చికిత్స నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల షాపులో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళలను బైక్పై ప్రయాణిస్తున్న స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అతివేగంగా ఢీకొనడంతో మహిళకు బైక్పై వచ్చిన విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపు విరామం. బంగారం లాంటి మనసు కలిగిన జై జ్యువెలర్స్ ఖాతాదారులకి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జై జ్యువెలర్స్ అందిస్తుంది మరెవ్వరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్ ఆఫర్స్. ఉగాది సందర్భంగా 916 కేడియం హాల్ మార్క్ ఆభరణాల కొనుగోలుపై కేడియం చార్జెస్ లేవు, మజూరీ చార్జెస్ లేవు, జిఎస్టి ఉచితం. అంతేకాదు ప్రతి గ్రాము బంగారు వస్తువుపై గ్రాము వెండి ఉచితం. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ పై తరుగు మజూరీ లేకుండా మార్కెట్ లైవ్ రేట్ కే ఇవ్వబడును. ఏ వస్తువుకైనా ఆఫర్లు వర్తిస్తాయి. 24 క్యారెట్ బులియన్ లైవ్ రేటు ప్రకారం రేటు నిర్ణయించబడుతుంది. కానీ ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? విచేయండి. జై జ్యువెలర్స్, దాబా గార్డెన్స్, జగన్నాథ స్వామి కోవెల ఎదురుగా, దాబా గార్డెన్స్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గజపతి నగరం ఎలక్ట్రికల్ ఏడీఈ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్ల రీడర్లు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 15 సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ల రీడింగ్ తీస్తూ జీవనం సాగిస్తున్న తమకు స్మార్ట్ మీటర్ల కారణంగా ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరం ఎలక్ట్రికల్ ఏడీఈ కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ మీటర్ రీడర్లు మాట్లాడుతూ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తెస్తుందని, తమ ఉద్యోగాలకు మద్దతు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్లకు 2019 తర్వాత జీతాలు పెంచలేదని, జీతాలు పెంచి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. గత 15-20 సంవత్సరాలు బట్టి మా స్మార్ట్ బిల్లింగ్ మీద మీటర్ రీడర్స్గా చేస్తున్నాం ఇదే సంస్థలోని. ఈరోజు స్మార్ట్ మీటర్స్ వచ్చి మా ఉద్యోగ భద్రత లేకుండా కోల్పోయాం. మా 20 కుటుంబాలు, అదే మా డివిజన్లో ఉన్న 20 కుటుంబాలు, అలాగే రాష్ట్రం మొత్తం మీద ఉన్న 4800 కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మాకు ఇదే సంస్థలో 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం కాబట్టి, ఇదే సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి ఈసారి మాకు ఇదే సంస్థలో ఏదో ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో మా 1వ తారీఖు నుంచి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తున్నాం. ఒక్క బిల్లు కూడా రాష్ట్రం మొత్తం మీద తీసే పరిస్థితి ఉండదు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల వార్షిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు. నిత్యం ఏదో విషయాన్ని నేర్చుకునే కుతూహలం విద్యార్థులకు ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు. తాను కూడా ఇదే కాలేజీలో చదువుకొని అన్నింట్లో ముందు ఉండేవాడినని, జీవితంలో ఉన్నత స్థాయి పొందాలంటే పట్టుదలతో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. నేడు మంత్రిగా ముఖ్య అతిథిగా మీ ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
వైద్య విద్యలో ప్రజలకు అన్యాయం జరిగేలా గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీని మరిచిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్ అన్నారు. విజయనగరం అమరభవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన వైద్య కళాశాలను మంజూరు చేసి వాటిలో 5 కళాశాలను ప్రారంభించిందన్నారు. ఆ కళాశాలలో 50% మంది పేద విద్యార్థులకే సీట్లు కేటాయించి మిగిలినవి మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసే విధంగా అక్రమ జీవోలు తీసుకువచ్చిందన్నారు. ఆ విధానాలను రద్దు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారన్నారు. ప్రస్తుతం మంత్రిగా వైద్య కళాశాలను P4 విధానంలోకి మార్చి విద్యను వ్యాపారంగా మార్చారని దుయ్యబట్టారు. తక్షణమే మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మెడికల్ విద్య 50% మంది విద్యార్థులకు అందుతుంది, నీట్ పరీక్ష రాసిన వాళ్ళకి, మిగతా 50 మందికి ఈ ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటుంది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పని ఆ రోజు విద్యార్థుల ముందు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కళాశాలల్ని పూర్తిగా ప్రభుత్వ కళాశాల కొనసాగిస్తాం, ప్రతి ఒక్క పేద మెరిట్ విద్యార్థికి మెడికల్ విద్య దగ్గర చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాస్తూ ఉంది. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఈరోజు విద్యా వ్యవస్థను ప్రైవేట్ చేస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి నూతన 17 మెడికల్ కళాశాలల్ని పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి పూర్తిగా ప్రభుత్వ మెడికల్ విద్యను అందించాలని చెప్పని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల పట్ల, విద్యార్థి సంస్థల పట్ల అనేకమైన నిరంకుశమైనటువంటి ఆలోచనలు తీసుకొస్తూ విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఏ యొక్క అంశాలు కూడా పునరుద్ధరించుకున్నా విద్యార్థులు మోసం చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు మారినా, పాలకులు మారినా సరే విజయనగరం జిల్లాలో రాచరిక పాలన కొనసాగుతూ ఉంది. విజయనగరం జిల్లా కేంద్రంగా రాజులు ఏదైతే ఎంఆర్ కళాశాల ఉందో ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ చేశారు. దాన్ని కనీసం ఎయిడెడ్ కళాశాలగా మార్చే విధంగా కానీ ప్రభుత్వ పరంగా కొనసాగించే విధంలో కానీ కనీసం మాట్లాడిన పరిస్థితి. అలాగే బొబ్బులి కేంద్రంగా రాజ్య ఆర్ఎస్ఆర్కే రంగారావు కళాశాల డిగ్రీ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా కొనసాగేది, దాన్ని ప్రైవేట్ పరం చేశారు. పూర్తిగా చెరుకు సన్నకారు రైతులు అందరూ కూడా 10 రూపాయలు కూడబెట్టి ఘనమైన చరిత్ర ఉంది. పేద రైతులు అందరూ కూడా విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించాలని చెప్పి డిగ్రీ కళాశాల రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రైవేటీకరణ చేసినా వీరికి స్థానికంగా పాలకులు మాట్లాడడం లేదు. మీ పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీల్లోనే కనీసం ఏమి నెరవేర్చుకున్న విద్యార్థులను మోసపూరితంగా ఇలా చూడడం అనేది కరెక్ట్ కాదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలోనే కాకుండా నిత్యం ఈవీఎం గోదాముల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. నెల్లిమర్ల వద్ద గల ఈవీఎం గోదాములను పరిశీలించి భద్రతను సమీక్షించారు. ఈవీఎం గోదాములను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శనివారం తనిఖీ చేశారు. షట్టర్లకు వేసిన సీళ్లను తెరిపించి లోపల గదుల్లో ఉంచిన ఈవీఎంలను పరిశీలించారు. మొత్తం 7 నియోజకవర్గాల గదులను తెరిపించి తనిఖీ చేశారు. అనంతరం దగ్గరుండి సీళ్లను వేయించారు. గోదాముల వద్ద భద్రతను సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి కీర్తి, తహసీల్దార్ సుదర్శన్, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కర్ రావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్లో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని శ్రీనివాస సేవా సంఘం ప్రతినిధులు చెరుకూరి శ్రీధర్, శివరామకృష్ణ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం విశ్వక్షేణ పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమ్యంగా జరుపుతామన్నారు. ప్రజలంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన విజయనగరం రింగ్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈ నెల 30వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించుకుంటున్నాం. అందులో చాలా విశేషంగా రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా హోమ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత రామాయణ పారాయణ కార్యక్రమాలు కూడా ఈ 9 రోజులు రామాయణ పారాయణ ఉంటుంది. 6వ తారీఖుని శ్రీరాముల కళ్యాణం ఉంటుంది. 7వ తారీఖుని పట్టాభిషేకం కూడా ఉంటుంది.
అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం విశిష్టమైన వ్యక్తులచే ప్రవచనాలు, రామాయణం మీద ప్రవచనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా అందరూ భక్తులు పాల్గొని ఆ శ్రీరాముల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా రేపు 30వ తారీఖున ఆదివారం నాడు నుండి 7వ తారీఖు వరకు వసంత నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా చేయుటకు ఆలయ కమిటీ నిర్ణయించడమైనది. అందులో భాగంగా రేపు ఉదయం స్వామివారికి విశేష అర్చన, నింబ కుసుమ పక్షము అనేటువంటిది షడ్రుచులతో ఉన్నటువంటిగా పచ్చడిని భక్తాగ్రేసులందరికీ రేపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు వేద పఠన భాగవతోత్తముల చేత, వేద పండితుల చేత వేద పఠన కార్యక్రమం. తదనంతరము 5 గంటల 15 నిమిషములకు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన రాళ్లపల్లి రామసుబ్బారావు గారి చేత పంచాంగ శ్రవణ ఉంటుంది. తదనంతరం 6 గంటల నుంచి లక్ష్మీ హౌసి, లక్ష్మీ కృపా కటాక్ష సాధన అనేటువంటిది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. అది భక్తులందరి చేత సామూహికంగా జరుగుతుంది. అందులో విజేతలకి అమ్మవారి, స్వామివారి యొక్క విశేష శేష వస్త్రాలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో భాగంగా మేము మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని గత సంవత్సరం చేర్చుకోవడం వల్ల ఈ సంవత్సరం నుంచి భాగవతోత్తముల యొక్క సూచనల ప్రకారము నవరాత్రులు, శ్రీరామ్ అంటే వసంత నవరాత్రులు అంటారు, శ్రీరామ జననం అయినంత వరకు ఈ వసంత నవరాత్రుల్ని మేము 7వ తారీఖు వరకు చేస్తున్నాను. ఇందులో భాగంగా 30వ తారీఖున ఈ కార్యక్రమము, 31వ తారీఖునటువంటి తాలూకా ఉన్నది ఉదయం 8 గంటలకు సంక్షేపరాయణము, గాయత్రి రామాయణము, హవనం ఆ ఉంటుంది. 9 గంటలకు సుందరాకాండ పారాయణ సామూహికంగా భక్తబుద్ధులు చేయడం ఉంటుంది. ప్రతి సాయంత్రము 5 గంటల నుంచి 5:30 నుంచి 6 గంటల వరకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది. తదనంతరము రోజుకొక భాగవతోత్తములు, ప్రవచనకర్తల చేత ఈ శ్రీరామ జనన వైభవం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 30వ తారీఖు ఈ కార్యక్రమం, 31 ఉదయం కార్యక్రమాలు ఈ సంక్షేప రామాయణము, హవనము, సుందరకాండ బేక, సాయంత్రము 5-6 గంటలకు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన అవధాన సరస్వతి డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర శర్మ వారి చేత అద్భుతమైనటువంటి శ్రీరామ జనన వైభవం గురించి వారి యొక్క ప్రవచనం 31వ తారీఖు ఉంటుంది, 6 గంటల నుంచి 7:30 గంటల వరకు. అలాగనే 31 అయిన తర్వాత 2వ తారీఖునే విశాఖపట్నం వారి చేత ఈ కళారాధన మ్యూజిక్ అకాడమీ వారిచే ఆ స్వామివారికి నృత్య నీరాజనం కూడా సమర్పించడం అవుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెదేపా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండా. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి, పట్టుదలతో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈవీఎం గోదాముల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలి, భద్రతా సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.